జయ జయ శ్రీ హనుమా జయ 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 ప్రభుదయ గనుమా. దూరీకృత సీతార్తి ప్రకటీకృత రమవైభవ స్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి. ఈ ప్రేక్షకులకు హనుమత్ జయంతి శుభాకాంక్షలు. వైశాఖ బహుళ దశమి హనుమత్ జయంతి అని కొన్ని సంహితా గ్రంథాల ప్రమాణంతో మనం పాటిస్తున్నాం. వైశాఖే మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే అని పరాశర సంహితలోని వాక్యం. వైశాఖ మాసంలో కృష్ణాయం అంటే కృష్ణపక్షంలో దశమి శనివారం నాడు ఆంజనేయ స్వామి ఉద్భవించారు అని మనకి ప్రమాణ వాక్యం గోచరిస్తున్నది. అంజనాదేవి తపఫలంగా సాక్షాత్ రుద్రుడే శివుని యొక్క అష్టమూర్తుల్లో ఒకడైన వాయువు ద్వారా అంజనాదేవిలో ప్రవేశించి ఆవిర్భవించాడు. హనుమత్ జననం చాలా విశేషం. పుట్టినప్పుడే పూర్ణస్వరూపంగా వచ్చేట మహానుభావుడు. పైగా దివ్యమైన తేజోరూపంతో ఆవిర్భవించాడు. ఆ పుట్టిన కొద్ది నాళ్ళకే మహానుభావుడు సూర్యమండలం దాకా ఎగిరాడు అని మనకి కథలు చెప్తున్న అంశం ఇక్కడ. ఈ విషయం మనకి వాల్మీకి రామాయణంలో కూడా ప్రస్తావనలు ఉన్నది, హనుమత్ గాథల్లో కనబడుతుంటుంది. అందుకే సూర్యుడిని చూసుకుని ఆయన బయలుదేరిన విషయం లీల్యోతాహి మధుర ఫలజాను జుగ సహస్ర యోజన పరభాను అనే మాటలో తులసిదాస్ కూడా తెలియజేశారు ఇక్కడ. అంటే హనుమంతుడు సహజంగా అటువంటి పరాక్రమం కలవాడు. ఆ పరాక్రమం కూడా భౌతికమైన పరాక్రమం కాకుండా అలౌకికమైన దేవతా పరాక్రమం కలిగినటువంటి వాడు. అందుకే అటువంటి శైశవ దశలోనే సూర్యమండలం దాకా ఎగిరాడు, ఆయన పట్టుకోగలిగాడు అంటే అర్థం హనుమత్ స్వామి అతిమానుషమైన పరాక్రమంతో తన అవతారమంతా కూడా చూపించినవాడు. హనుమంతుడు ఆవిర్భవించి దేవత కాలేదు, దేవతయే హనుమంతునిగా ఆవిర్భవించాడు. ఇది తెలుసుకోవాలి. ఆంజనేయ స్వామి ప్రధానంగా శివాంశ సంభూతుడు, రుద్ర అంశాన్ని మీద మాత్రమే కాకుండా రుద్రస్వరూపుడే అని చెప్పాలి. అందుకే కంకంటి పాపరాజు గారు ఉత్తర రామాయణంలో సాక్షాత్ శంభుడు కాకయున్నా అని మాట అంటారు. సాక్షాత్ శంభువు అంటే రుద్రుడే ఆ రూపంలో వచ్చాడు అని చెప్పారు ఇక్కడ. అయితే రుద్రుడు అనగానే ఏకాదశ రుద్ర స్వరూపాలు ఉంటాయి. ఏకాదశ రుద్రులకి మూలమైన పరమేశ్వరుడు ఒక్కడే. ఆయన ఏకపాద రుద్రుడు అని చెప్పబడతాడు. ఆ ఏకపాద రుద్రస్వరూపుడే హనుమత్ స్వామి. అందుకే అతిమానుషమైనటువంటి రుద్ర పరాక్రమాన్ని చూపించినవాడు. కేవలం పరాక్రమము అతిలోకమైన మహిమ మాత్రమే కాకుండా దివ్య గుణాల రాశి ఆంజనేయ స్వామి వారు. సకల సద్గుణాలు హనుమత్ స్వామిలో మనకు గోచరిస్తాయి. అది జితేంద్రియత్వంలో కానీ, సత్ప్రవర్తనలో కానీ, పరోపకార బుద్ధిలో కానీ, ధర్మము తప్పనితనంలో కానీ ఆంజనేయ స్వామి వారికి ఆయనే సాటి. అందుకే సంపూర్ణ సద్గుణాల రాశి, పైగా మహాయోగీశ్వరుడు, గొప్ప జ్ఞాని, పైగా శాశ్వతమైన స్వరూపం హనుమత్ స్వామి. నేటిగా హనుమంతుడు ఉన్నాడని మనకు పురాణ గ్రంథాలన్నీ చూపిస్తున్నాయి. భక్తుల అనుభవాలు కూడా ప్రమాణాలుగా మనకు కనిపిస్తుంటాయి. స్మరణ మాత్రం చేతనే అనుగ్రహించే దైవం హనుమంతుడు. అందుకే కలువు కపిహి అని ఒక మాట ఉన్నది. కలియుగంలో హనుమదారాధన చాలా ముఖ్యము అని చెప్తారు. పైగా తొందరగా అనుగ్రహించి కాపాడగలిగే దైవం హనుమత్ స్వామి. స్మరణ మాత్రం చేతనే కాపాడతారు. కానీ హనుమంతుడు మనం చూస్తున్నప్పుడు ఆయన సర్వదేవతాత్మకుడిగా దర్శించగలగాలి. హనుమంతుడు శివుడా, విష్ణువా, లేక సూర్యభగవానుడా, ఎవరు అంటే సర్వదేవతాత్మకుడు అని చెప్తారు ఇక్కడ. హనుమంతుడిలో కార్యసిద్ధికర లక్షణం ఉన్నది. అది గణపతి యొక్క స్వరూపం. ఏ విధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భవించి ఇంద్రుడు వజ్రాయుధంతో దెబ్బతిని తన యొక్క శక్తిని ప్రకటించాడో, హనుమంతుడు కూడా అదే విధంగా చూపించాడు కనుక ఆయనలో కుమారస్వామి లక్షణం కనబడుతుంది. ఇక హనుమంతుడు విష్ణుతత్వముగా కూడా కీర్తించబడుతూ ఉంటాడు. రామభక్తుడు ఉండడమే కాకుండా రామమూర్తి ఇచ్చినటువంటి రామనామాంకిత అంగుళీయకాన్ని చేత్తో పట్టుకుని ఆ రామరూపమైన విష్ణు శక్తిని తనను నింపుకున్నవాడు కనుక ఆయన విష్ణుత్వం ఉన్నది. అదేవిధంగా పరాశక్తి పార్వతీదేవి యొక్క స్వభావము అంశ కూడా హనుమంతులు ఉన్నది అని కొన్ని సంహితా గ్రంథాలు చెప్తున్నాయి. అంతేకాకుండా సీతమ్మ ఇచ్చిన చూడామణి ద్వారా సీతారూపమైన శక్తి కూడా ఆయనలో ప్రవేశించి ఉన్నది. అందుకే శక్తితత్వం కూడా ఆయనలో ప్రకాశిస్తున్నది. ఇక సూర్యమండలాన్ని తాకినప్పుడు సూర్యుడే గురువై జ్ఞానం ఇవ్వడమే కాకుండా తనదైన తేజస్సునిచ్చాడు. ఆయన తనదైన తేజస్సులో కొంత భాగాన్ని ఆయనకి ఇస్తున్నానని చెప్పాడు. ఈ విషయం మనకు వాల్మీకి రామాయణమే చెప్తున్నది. ఈ విధంగా సూర్యతత్వం కూడా ఆయనలో భాషిస్తున్నది. ఇలా వేదం చెప్పినటువంటి శివ, విష్ణు, శక్తి, సూర్య, గణపతి, కుమారస్వామి ఈ 6 తత్వములు హనుమంతుల్లో కనబడుతున్నాయి కనుకనే హనుమదారాధన సంపూర్ణ దేవతారాధన,
పరబ్రహ్మారాధన ఈశ్వరోపాసన కింద చెప్పబడుతుంది. ఇది తెలిసిన కారణంగానే ఉమా సంహిత గ్రంథం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం అనేది. బ్రహ్మ విష్ణు శివాత్మకం అనే మాట ఇక్కడ సంహితా గ్రంథం చెప్తుంది. సంహితా గ్రంథం అంటే మంత్రశాస్త్ర గ్రంథం. అది చెప్తున్న గొప్ప విషయం ఏంటంటే హనుమంతుడు బ్రహ్మ విష్ణు శివాత్మకమైన వాడు అని అర్థం. అందుకే రానున్న కల్పంలో ఇతరే బ్రహ్మదేవుడు అవుతాడు అనే మాట కూడా మనకి కొన్ని సంహితా గ్రంథాలు చెప్తున్నాయి. అది బ్రహ్మత్వ లక్షణం కూడా ఆయనలో గోచరిస్తున్నది. ఇంద్రాది దేవతలందరూ కూడా తమ యొక్క అస్త్రశక్తి మంత్రశక్తి హనుమంతుని మీద ధారపోశారు కనుక సర్వదేవతల యొక్క మంత్రశక్తి హనుమంతులు ఉంది. కనుకనే కేవలం బ్రహ్మ విష్ణు శివాత్మకుడు మాత్రమే కాకుండా సర్వదేవతాత్మకుడు అని హనుమాన్ తత్వం మనకు చెప్తున్నది. హనుమాన్ అనేది ఒక మహామంత్రం, ఆ నామమే మహామంత్రం. అందుకే పవిత్రం హనుమన్నామా అన్నారు ఇక్కడ. హనుమన్నామం పవిత్రమైనది. ద్వాదశావృతి మాత్రత 12 మార్లు కానీ హనుమన్నామ అనుకుంటే సర్వకార్యసిద్ధి లభిస్తుంది అని మంత్రశాస్త్రం చెప్తున్నటువంటి మాట. అందుకే హనుమాన్ అంటే జ్ఞానవాన్ అని ఒక అర్థము, హనుమాన్ అంటే అస్త్రవాన్ అని మరొక అర్థం ఉన్నది. ఇది నిఘంటువుల ప్రకారం చెప్తున్న అర్థం ఇది. హను శబ్దానికి అస్త్రం అనే అర్థం కనబడుతుంది. అస్త్రము అంటే దేవతా మంత్రస్వరూపం అని అర్థం. సర్వదేవతల అస్త్రశక్తులు హనుమంతులు ఉన్నాయి కనుకనే అటు బ్రహ్మాస్త్రం కానీ అగ్నేయాస్త్రం కానీ ఐంద్రాస్త్రం కానీ వారుణాస్త్రం కానీ ఆయన చేయలేవు. ఎందుకంటే అస్త్రములన్న ఆయన స్వరూపం. అది ఇంద్రుడి దగ్గర కేవలం ఇంద్రాస్త్రం ఉంది, వరుణుడి దగ్గర కేవలం వరుణాస్త్రం ఉంది. కానీ సర్వదేవతల అస్త్ర సంపద కూడా హనుమంతుల్లో ఉంది కనుక హనుమంతుడు అంటే అస్త్రవాన్ అని అర్థము. అది ఈ శబ్దం పలగ్గానే సర్వదేవతల అనుగ్రహం లభించినట్లే. అదేవిధంగా ఆంజనేయుడు అంటేనే జ్ఞానశక్తి చేత అజ్ఞానాంధకారాన్ని తొలగించేవాడు అని అర్థం ఉన్నది. జ్ఞానాంజన శలాకయ అన్నారు కదా, అటువంటి జ్ఞానదృష్టి ప్రదాత మహానుభావుడు. అది ఆంజనేయ హనుమాన్. అలాగే మరుద్గణముల స్వరూపం గనక మారుతి అని చెప్పబడుతున్నాడు. సర్వదేవతాత్మకుడి అటు విద్యకి జ్ఞానానికి ఉత్తమ వ్యక్తిత్వానికి ఆదర్శప్రాయుడై ఉన్నటువంటి హనుమద్ ఆరాధన హనుమద్ ఉపాసన బాల్యం నుండి చేసినట్లయితే వాడి జీవితం అష్టసిద్ధులతో అలరారుతుంది. అష్టసిద్ధులు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ అని ప్రసిద్ధిగా మనకు కనబడుతుంది. బుద్ధి బలము యశస్సు వీరత్వము ఇత్యాదులన్నీ కూడా హనుమంతుని స్మరణ వల్ల లభిస్తాయి. స్మరణ అంటే గుర్తుపెట్టుకునుట అని అర్థం. హనుమంతుని యొక్క నామము, హనుమంతుని యొక్క రూపము, హనుమంతుని చరిత్ర మన మనస్సులో స్మరణగా నిలిచినట్లయితే స్వామి అనుగ్రహంతో సర్వసిద్ధులు లభిస్తాయి. ఈ రోజున అటువంటి హనుమంతుని ఆరాధించి ధన్యులమవుదాం. స్వస్తి.